నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రేపు జరగబోయే ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ని పరిశీలించిన ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, భారీ బందోబస్తుతో ఈవీఎంలు భద్రతగా ఉన్నాయని ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. రేపు 8 గంటల నుండి కౌంటింగ్ జరుపబడుతుందన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయని, మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు తెలుపవచ్చని మీడియాతో తెలపడం జరిగింది. వద్దు సార్ అది బయట ఈరోజు నర్సాపూర్లోని ఈవేరటి కళాశాలలో ఉన్నాం. రేపు 8 గంటలకు అన్ని నర్సాపూర్ సంబంధించిన కౌంటింగ్ సెంటర్, అట్లాగే ఇక్కడ బీవీఆర్టీ కళాశాలలు మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. అలాగే 2 కేంద్రాల కౌంటింగు అల్లూరి సీతారామరాజు జరుగుతుంది. ఇక్కడ నర్సాపూర్కు సంబంధించిన కౌంటింగ్ సెంటర్లో మటుకు 14 టేబుల్స్ ఉన్నాయి. అట్లాగే 22 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. మొత్తం దీనికి గాను సిబ్బందిని అంతా కూడా నియమించడం జరిగింది. అట్లాగే 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ అన్ని వచ్చిన వారికి కూడా అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. సో రేపు మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం యాక్చువల్ కౌంటింగ్ అనేది ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొత్తం 14 టేబుళ్లలో 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 22 రౌండ్లు కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఒక సెగ్మెంట్ అది, మిగతా అన్ని సెగ్మెంట్లు కూడా అట్లా పూర్తిగా అయిన తర్వాత జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ సార్ మొత్తం తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. అన్ని 7 సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఈ యొక్క ఫలితాన్ని ప్రకటిస్తారు. పర్మిషన్ తీసుకున్నాయి ముందర పోతుంది.